జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎంతో ప్రతిష్టమైనది పంచాయతీరాజ్ వ్యవస్థ అని, పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను జగన్మోహన్ రెడ్డి మళ్లించారని అన్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేశాడని ఆరోపణలు గుప్పించారు. గ్రామాలలో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు విలువ లేదని, సచివాలయ వ్యవస్థ పెట్టి పంచాయతీరాజ్ శాఖకు పని లేకుండా చేశారని మండిపడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అప్పుడు జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి గ్రామాలలో అభివృద్ధి జరగదని, 3-4 గ్రామాలు కలిసి ఒక పంచాయతీగా ఏర్పడితే అక్కడికక్కడనే ఆ 4-5 గ్రామాలకు సంబంధించిన ప్రజలే వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకుంటే ఆ ప్రతినిధుల ద్వారానే అక్కడ గ్రామాలలో ఉండబడిన అభివృద్ధి కానీ, పారిశుద్ధ్యం కానీ, మంచినీటి కానీ ఆ ప్రాంతాలకు 3-4 గ్రామాలకు కలిసి 2-3 గ్రామాలకు కలిసి ఒక ప్రజాప్రతినిధిని గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు నెలకోసారి సమావేశమై వారి గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను, పారిశుద్ధ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇంకా అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా వారి గ్రామానికి వారే ఊరిలో నిరంతరం వాళ్ళ గ్రామాలలోనే ఉంటుంటారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారని, కొంత గ్రామాలకు ప్రతి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో కొంత రిజిస్టర్ల ద్వారా, కొంత ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో జనాభాను బట్టి కొంత డబ్బులు ఈ విధంగా కొంత ఆ పంచాయతీకి ఆర్థిక అన్ని సమకూర్చే పరిస్థితులను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా కాలం నుంచి పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయబడినప్పటి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ, వార్డు మెంబర్లు కానీ కొంతమంది బాగా పోటీపడి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయంటే కారణం పంచాయతీలే. ఈ పంచాయతీలలో చాలామంది రిజర్వేషన్ పెట్టిన కారణంగా చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అయ్యి వారి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో మరి ప్రభుత్వము వాళ్లకు ఉత్తమ పంచాయతీలుగా కూడా పోటీలు పెట్టి పంచాయతీలను ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఉత్తమ పంచాయతీలు కూడా బహుమతులను ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు కొంత 5 లక్షల రూపాయలు, వాళ్ళకు పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా ప్రకటించిన వాళ్ళకు కొంత డబ్బులు, ఏకగ్రీవ పంచాయతీ అయిన వాళ్ళకు కొంత డబ్బులు, ఈ గ్రామ పంచాయతీలకు పోటీలు పెట్టి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత